వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోని సీక్వెన్స్ అండ్ సిరీస్కి సంబంధించిన PYQs 2020 ప్రాబ్లం చూద్దాం. మనకి ద నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ ఇన్ ద ఏపీ అని ఇచ్చాడు. ద నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ ఇన్ ద ఏపీ. ముందు ఏపీ ఏమి ఇచ్చాడో చూడరా. మనకి ఇక్కడ 3, 7, 11 సో ఆన్ ఎంత ఇచ్చాడన్నా మనకి 407. ఓకేనా, 407. దీన్ని ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటుందామా 407. దీనికి డిఫరెన్స్ ఎంత 4. దీనికి డిఫరెన్స్ ఎంత 4 అంటే ఇంకెంత రాయొచ్చు 15. నెక్స్ట్ ఎంత అవుతుంది 18. నెక్స్ట్ 21. నెక్స్ట్ ఎంత అవుతుంది 25 సో ఆన్ 407. 19. ఇది 19 4 అంటే డిఫరెన్స్ ఎంత 19 ఎంత అవుతుంది 19, 23 సో ఆన్ 407 రాద్దాం 407. నెక్స్ట్ రెండో సీక్వెన్స్ ఏమి ఇచ్చాడో చూడండి ఒకసారి. 2, 9, 16, 2కి దీనికి 7, 23 సో ఆన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 709 ఉంది. సో ఇక్కడ ముందు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ రెండిట్లో కామన్ టర్మ్ ఏముంది 23 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 23. దీన్ని ఫిక్స్ చేసేయండి. ఏ ఈక్వల్ టు 23 మన దగ్గర ఏ వాల్యూ ఉంది. డి వాల్యూ కావాలి అంటే ఇక్కడ చూద్దాం. మనకి దట్ ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1 7 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ డి వాల్యూ కావాలి అంటే 9 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు LCM ఆఫ్ 4, 7 అంటే ఎంత అవుతుంది మనకి 28. సో డి ఈజ్ ఈక్వల్ టు 28. ఏ వాల్యూ వచ్చింది డి వాల్యూ వచ్చింది. మరి కామన్ టర్మ్ కనుక్కోవాలి. కామన్ టర్మ్ కనుక్కోవాలంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ సీక్వెన్స్లో 407 టర్మ్స్ ఉన్నాయి. సెకండ్ సీక్వెన్స్లో 70 ఉన్నాయి. ఈ రెండిట్లో కామన్ ఎక్కడి వరకు ఉండొచ్చు 407 వరకు మాత్రమే ఉండొచ్చు. 501 ఉంటుందా ఉండదు. కాబట్టి 407 వరకే ఉండొచ్చు. అంటే ఖచ్చితంగా ఏఎన్ అనేది లెస్ దాన్ 407 అవుతుంది. ఏఎన్ అనేది లెస్ దాన్ 407. ఏఎన్ అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి లెస్ దాన్ 407. ఏ అంటే ఎంత ఉంది 23 ప్లస్ ఎన్ మైనస్ 1. డి అంటే ఎంత ఉంది 28 లెస్ దాన్ 407. ఎన్ మైనస్ 1 ఇంటూ 28 లెస్ దాన్ 407 మైనస్ 23. సో ఎన్ మైనస్ 1 ఇంటూ 28 లెస్ దాన్ ఎంత అవుతుందో చూద్దాం. 407 మైనస్ 23 తీసేస్తే 4 అంటే 9 అంటే ఎంత ఉంటుంది మనకి చూడండి సార్. 407 అంటే మొత్తం 384. ఇది ఇక్కడ 8 ఉంటుంది, ఇక్కడ 3 అంటే ఎంత అవుతుంది 384. సో క్యాన్సిల్ చేస్తాను. ఎన్ మైనస్ 1 లెస్ దాన్ 384/28. 384/28. ఎన్ మైనస్ 1 లెస్ దాన్ 384/28 ఎంత 13.7 వస్తుంది. 13. అప్పుడు ఎన్ లెస్ దాన్ 13.7 ప్లస్ 1 ఎన్ లెస్ దాన్ 14.7. అప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 14. సో 14 ఉంటే ఆన్సర్ అవుతుంది. అంటే ఎన్ ఈక్వల్ టు 14. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్.